సో గైస్ సోది లేకుండా మ్యాటర్ కొద్దాం. సో ఈ సిరీస్ అయితే అందరికీ ఎవరికైతే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఈ సిరీస్ నేమ్ వచ్చేసి బీ యువర్ ఓన్ కోచ్ అనమాట. అంటే ఎవరి హెల్ప్ లేకుండా మనల్ని మనం ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనో ఈ సిరీస్లో ఫస్ట్ బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను అనమాట. బిగినర్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, డైట్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, వర్కౌట్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలా, ప్రోగ్రెస్ ఎట్లా ట్రాక్ చేయాలి, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఎట్లా చేయాలి, ఫామ్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా కవర్ చేస్తాను అనమాట ఈ సిరీస్లో. సో ఈ సిరీస్లో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తే మిమ్మల్ని మీరు మీ ఓన్గా పక్కాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి బిల్డ్ యువర్ ఓన్ వర్కౌట్ ప్లాన్. మన వర్కౌట్ ప్లాన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, కోచ్ చెప్తాడు, మా ఫ్రెండ్ చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు అని చెప్పేసి డిపెండ్ అయ్యి ఉండడం కంటే మన వర్కౌట్ ప్లాన్ మనం బిల్డ్ చేసుకోవడం, మన వర్కౌట్ ప్లాన్ మనం ప్లాన్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే మనం ఒక వర్కౌట్కి వెళ్ళినామా, వర్కౌట్ చేసుకున్నామా, వచ్చినామా అన్నట్టు ఉండాలి. అంతేగాని ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటే మన టైం కూడా చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మన వర్కౌట్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలా. ఫస్ట్ ఒక బిగినర్ ఎవరైనా కానీ జిమ్ స్టార్ట్ చేసుకుంటే చాలా తిరుగుతుంటాయి అనమాట బ్రెయిన్లో. ఏంటంటే మన వర్కౌట్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, ఏం చేయాలా, ఫస్ట్ డే ఏం చేయాలా, సెకండ్ డే ఏం చేయాలా, అండ్ 1 వీక్ తర్వాత ఏం చేయాలా, 1 మంత్ తర్వాత ఏం చేయాలా, అవన్నీ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి అన్నమాట బ్రెయిన్లో. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్కి వెళ్ళినప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మన వర్కౌట్ని 4 పార్ట్స్లకి డివైడ్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి వార్మప్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి వర్కౌట్, థర్డ్ పార్ట్ కార్డియో, అండ్ ఆల్సో ఫోర్త్ ఇస్ వార్మ్ డౌన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ డైనమిక్ స్ట్రెచింగ్స్, అండ్ ఆల్సో వర్కౌట్, కార్డియో, అండ్ ఆల్సో స్టాటిక్ స్ట్రెచింగ్స్. ఇవి 4 అయితే మనం ప్రతి ఒక్క వర్కౌట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి డైనమిక్ స్ట్రెచింగ్స్. డైనమిక్ స్ట్రెచింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన బాడీని వార్మప్ చేసుకోనికి యూజ్ అవుతాయి, అండ్ ఆల్సో మజిల్స్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతాయి, అండ్ ఆల్సో మజిల్స్లకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆబ్వియస్లీ వెన్ ఎవర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటిదంటే మనం ఒక ప్లాస్టిక్ పైప్ని ఏదన్నా డిఫరెంట్ పైప్కి కనెక్ట్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఆ ప్లాస్టిక్ పైప్ని తీసుకొని డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తే ఇరిగిపోతుంది పైప్. సో లైక్ వైజ్ అదే పైప్ని మనం ఫస్ట్ క్యాండిల్తో అన్నా ఫైర్తో అన్నా కొంచెం వార్మ్ చేసిన తర్వాత అది కొంచెం లూజన్ అయిన తర్వాత కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యి అది ఓపెన్ అయ్యి కొంచెం మంచిగా ఫిట్ అయిపోతుంది అనమాట. సో లైక్ వైజ్ సేమ్ థింగ్ మన వార్మప్ కూడా అట్లనే యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం బాడీని వార్మ్ చేసిన తర్వాత మన మజిల్స్ అనేవి కొంచెం యాక్టివేట్ అవుతాయి, అండ్ ఆల్సో మనకి మైండ్ మసిల్ కనెక్షన్ కూడా కొంచెం చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం వార్మప్ అనేది పక్కా మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి మన వర్కౌట్లో. అండ్ సెకండ్ యాజ్ యూజువల్ వర్కౌట్ ఉంటుంది, అండ్ థర్డ్ ఈజ్ ద కార్డియో అంటే చాలామంది అవాయిడ్ చేస్తారనమాట. ఏంటిదంటే నేను బల్కింగ్లో ఉన్నా, నేను గెయినింగ్లో ఉన్నా, నాకు కార్డియో అవసరం లేదు. కార్డియో ఈజ్ నాట్ అబౌట్ మనం గెయినింగ్లో ఉన్నామా కట్టింగ్లో ఉన్నామా దాని గురించి కాదు. ఉట్టి క్యాలరీస్ బర్న్ చేయడమే కాదు, మనకి కార్డియో వల్ల మన హార్ట్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఏంటిదంటే మనం కార్డియో అవాయిడ్ చేసేస్తే మనకి హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉండకపోతే, మన హార్ట్ హెల్తే మంచిగా లేకపోతే మనం ఎంత మసిల్స్ బిల్డ్ చేసి ఎంత బాడీ బిల్డ్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన స్టాటిక్ స్ట్రెచింగ్స్. ఏదైతే మనం లాస్ట్లో వర్కౌట్ అంతా అయిపోయినాక చేస్తామో, ఎందుకు చేస్తామంటే మనం వర్కౌట్ చేసినంతసేపు అండ్ ఆల్సో వర్కౌట్ చేసిన తర్వాత కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం మన బాడీ పార్ట్స్ అంతా చాలా టైట్గా అయిపోయి ఉంటాయి వర్కౌట్ తర్వాత. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో వల్ల, ఆ బ్లడ్ ఫ్లో నుంచి అండ్ ఆల్సో ఆ మజిల్స్ని కొంచెం ఫ్రీ చేసుకోనికే ఇంటికి వెళ్ళిపోయే ముందు మనం స్టాటిక్ స్ట్రెచింగ్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఇవి మన ఫస్ట్ 4 పాయింట్స్, 4 పార్ట్స్ ఎప్పుడైనా కానీ ఎవ్రీ డే మన వర్కౌట్లో ఇంక్లూడ్ చేసుకోనికి. ఇప్పుడు మనం మన వర్కౌట్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే మీకు ఫస్ట్ 1 వీక్ కానీ ఫస్ట్ డే రోజు ఏం చేయాలి ఏంటిది అనేది కన్ఫ్యూజన్ ఉంటే,
సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒకవేళ యావరేజ్ వెయిట్లో ఉంటే, సో సమ్వేర్ అరౌండ్ మీరు ఒక 60 to 80 kilos మధ్యలో ఉన్నారు, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, మనకు పుషప్స్, పుల్అప్స్, బాడీ వెయిట్ స్క్వాట్స్ ఇవన్నమాట. వీటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మన బాడీ మన కంట్రోల్లో లేకపోతే మనం ఎంత బాడీ బిల్డింగ్ చేసినా కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ మేక్స్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఫిట్నెస్ అంటేనే మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవడం. అందుకని చెప్పేసి ఫస్ట్ మన బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ని కాన్సన్ట్రేట్ చేయాలా. సో సెకండ్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేజ్ ఉన్నారు, ఒకవేళ లావ్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 90 to 100 kilos మధ్యలో ఉన్నారు, వాళ్ళకి మాత్రం బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ డే రోజు, ఫస్ట్ వీక్ రోజు కానీ ఫస్ట్ ఒక 1 monthలో కూడా మాస్టర్ చేయడం, కాన్సన్ట్రేషన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 to 100 kilos ఉన్న పర్సన్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయాలంటే దే నీడ్ టు లిఫ్ట్ 90 to 100 kilos. వాళ్ళకైతే ఎట్లా వర్కౌట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఫస్ట్ మోడరేట్ వెయిట్గా వెయిట్ లిఫ్టింగ్ కానీ, ఎట్లా అంటే కాంపౌండ్ లిఫ్ట్స్, మోడరేట్ వెయిట్తో బెంచ్ ప్రెస్ కానీ, మిలిటరీ ప్రెస్ కానీ, స్క్వాట్స్ కానీ, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట వాళ్ళు ఒబేజ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హెవీ ఉన్నారు, అంత వెయిట్ లిఫ్ట్ చేయలేరు వాళ్ళు ఓన్గా. సో ఇట్లా ఒబేజ్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీటితో పాటు జనరల్ వర్కౌట్ ప్లాన్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా. ఇద్దరు యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేజ్ ఉన్న వాళ్ళు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్తో పాటు నార్మల్ వర్కౌట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా వాళ్ళ రొటీన్లో. అండ్ ఆల్సో కార్డియోకి వచ్చేసే లోపల యాజ్ యూజువల్ కార్డియో అనగానే జంపింగ్, ఉరుకుడు, దుంకుడు అటువంటి ఏం చేయనవసరం లేదు. మోడరేట్ వాకింగ్, మోడరేట్ జాగింగ్, మోడరేట్ రన్నింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే, మనం ఆ 4 steps ఫాలో అవుతాం. ఇప్పుడు మన వర్కౌట్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మన వర్కౌట్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటాం, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ డే రోజు ఏ వర్కౌట్ చేయాలా, ఒకవేళ మండే రోజు చెస్ట్ చేసినామా, ట్యూస్డే రోజు బ్యాక్ చేసినామా, వెన్స్డే రోజు షోల్డర్ చేసినామా, అట్లా ఏ డే రోజు ఏ వర్కౌట్ చేయాలా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఏంటిదంటే, ఒకవేళ మీరు బిగినర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ వీక్ వచ్చేసి మీరు సర్క్యూట్ ట్రైనింగ్ చేయాలి. సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏం లేదు, ఫుల్ బాడీ పార్ట్ ఎవ్రీ డే, ఆల్ బాడీ పార్ట్స్ సింగిల్ వేరియేషన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 1 week అదే కంటిన్యూ చేయండి. సో అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్ వచ్చేసి మీరు బ్రో స్ప్లిట్తో స్టార్ట్ చేయండి. బ్రో స్ప్లిట్ అంటే ఏం లేదు, సింగిల్ మసిల్ పర్ డే. ఒకవేళ ఒకరోజు చెస్ట్ చేస్తే నెక్స్ట్ డే బ్యాక్, ఆ నెక్స్ట్ డే షోల్డర్స్, ఆ నెక్స్ట్ డే లెగ్స్, ఆ నెక్స్ట్ డే ఆర్మ్స్, అట్లా అట్లా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఎందుకు చెప్తున్నా అంటే, సింగిల్ మసిల్ ఒక బిగినర్గా ఉన్నప్పుడు మన మసిల్ రికవరీ ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది మనకి యాక్యురేట్గా అర్థం కాదు. మనకి మన మసిల్ రికవరీ బట్టి, మన బాడీ రికవరీ బట్టి మనం ఆ వర్కౌట్స్ని అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వీక్ అయితే పక్కా సర్క్యూట్ ట్రైనింగ్లో వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, నెక్స్ట్ 3 to 4 weeks బ్రో స్ప్లిట్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత మన మసిల్ రికవరీ చూసి, మన మసిల్ సోర్నెస్ చూసి, మన రిజల్ట్స్ చూసి, ఆ తర్వాత మన మసిల్ మంచిగా రికవర్ అవుతుందా లేదా, మన బాడీ మంచిగా రికవర్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు అదర్ splits where you can include 2 muscles per day. ఇప్పుడు ఒకవేళ మీరు మండే రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్స్ చేస్తున్నారు, ట్యూస్డే రోజు బ్యాక్ అండ్ బైసెప్స్ చేస్తున్నారు, అట్లా లెగ్స్ అండ్ షోల్డర్స్ చేస్తున్నారు, అట్లా మల్టిపుల్ మజిల్స్కి కూడా షిఫ్ట్ అవ్వచ్చు మన రికవరీ చూసుకొని. రికవరీ అనేది మన రెస్ట్లో ఉంటుంది, అండ్ ఆల్సో న్యూట్రిషన్ పార్ట్లో ఉంటుంది, అండ్ ఆల్సో హౌ హార్డ్ యు ఆర్ ట్రైనింగ్, హౌ ఇంటెన్స్ యు ఆర్ ట్రైనింగ్. సో న్యూట్రిషన్ పార్ట్కి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తా. బట్ దెన్ రైట్ నౌ వీఆర్ స్టిక్కింగ్ టు ద ప్లాన్. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఒక శాంపుల్ వర్కౌట్ ప్లాన్స్ ఇస్తాను బిగినర్స్కి, వేర్ ఫుల్ బాడీ వర్కౌట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి బ్రో స్ప్లిట్ ఏం చేయాలి, మండే రోజు, ట్యూస్డే రోజు అట్లా ఏమేం చేయాలో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ఒక బోనస్ స్టెప్ ఏంటిదంటే, ఇప్పుడు కూడా మనకి ఫామ్ అనేది ప్రాపర్గా వచ్చే వరకు
మనం వెయిట్స్ అనేది హెవీగా లిఫ్ట్ చేయడానికి వెళ్ళొద్దు, ఎందుకంటే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా అక్కడ ఉన్న ట్రైనర్ని కానీ, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటే జిమ్ చేయడంలో అండ్ ఆల్సో యూనో ఈ ప్రాపర్గా ఫామ్ ట్రైనింగ్లో కానీ ఇట్లా ఎవరికైనా కానీ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని అడగనికి ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. అక్కడ ఉండే ట్రైనర్స్ని కూడా అడగనికి ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. ఎందుకంటే మీ ఫామ్ అనేది ప్రాపర్గా లేకుండా మీరు హెవీగా లిఫ్ట్ చేస్తుంటే మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అట్లా ఇంజూర్ అయితే పర్మనెంట్గా జిమ్ కూడా చేయలేకుండా అవ్వచ్చు. అందుకని చెప్పేసి డు నాట్ గో హెవీ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ముందే ఫస్ట్ మంత్లోనే నేను చాలా హెవీగా వెయిట్ చేసేస్తా, నేను హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తా అని ఎప్పుడు అనుకోవద్దు. స్లో అండ్ స్టడీగా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలా. సో ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం టు రీచ్ మీరు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారో అట్లాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఫస్ట్ మంత్లోనే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేయవద్దు. అండ్ ఆల్సో మీకు గనక ఎవరికైనా కానీ పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ ఫిల్ ద ఫామ్ విచ్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మనకి న్యూట్రిషన్ బేసిస్ మీద ఉంటుంది, మన డైట్ ప్లాన్ మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి దాని మీద ఉంటుంది. సో డు నాట్ ఫర్గెట్ టు వాచ్ దాట్ వీడియో టు, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you all in the next video.